హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చైనా ఎవర్ గ్రాండ్ గ్రూప్ ఈ పేరు వినడం కొత్తేమీ కాదు. ప్రపంచంలోని అత్యధిక మొత్తంలో ఆస్తులు ఉన్న సంస్థ ఇదే. గతేడాది సెప్టెంబర్ వరకే ఏకంగా $300 బిలియన్ పైగా అప్పులు ఉన్నాయి. ఇది భారత కరెన్సీలో ఏకంగా 25 లక్షల కోట్ల వరకు ఉంటుంది. చైనాలో అంతర్గతంగా ముదిరిన రియల్ ఎస్టేట్ సంక్షోభంతో ఈ సంస్థకు పెద్ద దెబ్బ పడింది. రుణ వ్యవస్థీకరణ కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో చేసేదేం లేక 2023 సెప్టెంబర్ ఆరంభంలో దివాలా పత్రాల్ని న్యూయార్క్ రెగ్యులేటరీ వద్ద దాఖలు చేసింది. ఇదే సమయంలో ఈ సంస్థ షేర్లు కుప్పకూలాయి. ఆగస్టు 28న ఈ స్టాక్ రికార్డు స్థాయిలో 87% పతనమైంది. దెబ్బకు ట్రేడింగ్ నిలిపేశారు. ఇప్పుడు ఈ స్థిరాస్తి సంస్థ దివాలా విషయంలో కీలక తీర్పు వెలువడింది. రుణదాతలతో ఎలాంటి పునర్వ్యవస్థీకరణ ఒప్పందం కుదుర్చుకోలేకపోయినందుకు ఆ గ్రూప్ను లిక్విడేట్ చేయాలని హాంకాంగ్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. లిక్విడేషన్ అంటే వ్యాపారాన్ని మూసివేసి ఆస్తుల్ని మొత్తం అమ్మేసి అప్పు తీర్చడం అన్నమాట. ఒక ఆకర్షణీయమైన పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనను ముందుకు తీసుకురావడంలో ఎలాంటి పురోగతి లేనందున ఎవర్ గ్రాండ్ తన వ్యాపారం మూసివేయడమే సముచితం అని తాజా తీర్పులో న్యాయమూర్తి లిండా చాన్ అన్నారు. హాంకాంగ్ కోర్టు తాజా తీర్పు నేపథ్యంలో ఈ ఎవర్ గ్రాండ్ షేర్ కుప్పకూలింది. ఒక్కరోజే 20.87% పతనమైంది. దీంతో ఇప్పుడు 0.16 హాంకాంగ్ డాలర్ల వద్ద ఉంది. ఇంకా పతనమయ్యే ప్రమాదం ఉండటంతో హాంకాంగ్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ను నిలిపివేశారు. 5 నెలల కిందట కూడా ఇలాగే ట్రేడింగ్ నిలిపివేశారు. $300 బిలియన్ రుణ వ్యవస్థీకరణ విషయంలో ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పిన నేపథ్యంలో అప్పట్లో కోర్టు ఈ కంపెనీకి ఒక అవకాశం ఇచ్చింది. ఇప్పటి వరకు కూడా పురోగతి లేకపోవడంతో కోర్టు లిక్విడేషన్కు ఆదేశించింది. ప్రపంచంలోనే అత్యధిక అప్పులున్న సంస్థ ఇదే. స్థిరాస్తి రంగంలో అదుపు తప్పని రుణాలకు కళ్లెం వేయడం కోసం కొన్నాళ్ల కిందట చైనా నియంత్రణ సంస్థలు కఠిన నిబంధనలు తీసుకురాగా అక్కడ నిర్మాణ రంగంలోని ఎన్నో కంపెనీలు చిక్కుల్లో పడ్డాయి. దీంట్లోనే ఎవర్ గ్రాండ్ కూడా ఒకటి కదా. ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.